జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. ఎక్కువసేపు ప్రార్థన చేయాలనుకుంటున్నాను గాని ప్రార్థన చేయలేకపోతున్నానండి. మరి కొంతమంది గంటలు ఎలా ప్రార్థిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను. అసలు ఎలా ప్రార్థన స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతున్న నీకే ఈ రోజు ఈ మాట జాగ్రత్తగా విను నాన్న. 5 వేలను తీసుకో. ప్రార్థనలో కూర్చునే ముందు నీకు మొదటి వేలు చెప్తుంది, ఫస్ట్ దేవుణ్ణి ఆరాధించు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో, దేవుని మహిమ ఎలాంటిదో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి ప్రైజ్ చేయి. ఆ తర్వాత నీకు 2వ వేలు చెప్తుంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నీ పట్ల ఏ మేలులు చేశారో, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి అద్భుత కార్యములు చేశారో, దేవుడు ఎన్ని ఉపకారములు ఎన్ని మేలులు చేశారో వాటిని తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. తర్వాత ప్రార్థనలోకి వెళ్లే ముందు 3వదిగా నువ్వు దేవుని ఎదుట కన్ఫెస్ చేయి. నీ పాపములన్నిటినీ ఒప్పుకో, పశ్చాత్తాపపడు. దేవునికి వ్యతిరేకముగా, దేవునికి ఇష్టము లేని కార్యాలు నువ్వు ఏదైతే చేశావో వాటన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకో. ఆ తర్వాత ఇంటర్సెషన్. 4వది ఇంటర్సెషన్ అంటే ఇతరుల కోసం, ఇతరుల అవసరతల కోసం అభ్యర్థన చేయడం. అంటే దేవుని దగ్గర విన్నవించుకోవడం, దేవుని దగ్గర ప్రార్థించడం, వారి అవసరతలు తీర్చమని, వారి సమస్యల నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేయి. ఆఖరిగా పిటిషన్ అంటే నీ గురించి నువ్వు దేవుని దగ్గర అభ్యర్థన చేసుకోవటం, నీ అవసరతల కోసము, నీ సమస్యల కోసం దేవుని దగ్గర ప్రార్థించడము. ఈ 5 వేల ప్రార్థన కనుక నువ్వు చేస్తే 5 నిమిషాలు కూడా ప్రార్థించని నీవు సుమారుగా ఒక అరగంట సేపు ప్రార్థించగలిగిన దానివవుతావు, ప్రార్థించగలిగిన వాడివవుతావు. మర్చిపోవద్దు 5 వేల ప్రార్థన. ఆమేన్.